హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయితే మేము ఒక 2-3 రోజుల క్రితం మేము కన్నెపల్లికి వెళ్ళినాం, మిర్యాలగూడ. అక్కడ అమ్మవారు అయితే చాలా బాగున్నారు. అక్కడ వెళ్ళంగానే మనసంతా ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగుంది అక్కడైతే. మనసంతా పీస్ఫుల్గా అంత చాలా బాగుంది. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అంత మంచిగా అనిపించింది నాకైతే. సో అక్కడ అమ్మవారు మనం ఏది మొక్కుకున్నా కానీ ఆ కోరికనైతే తప్పకుండా నెరవేరుతుంది. అది ఎలాగంటే, అది మనము అమ్మవారికి ఏది సమర్పిస్తామని మొక్కుకుంటామో అది మాత్రం ఖచ్చితంగా సమర్పించి తీరాలి అక్కడ. సో ఓకేనా ఫ్రెండ్స్? సో నేనైతే అక్కడికి వెళ్ళిన లాంగ్ వీడియో పెడుతున్నాను, మీరు ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎక్కడికి వెళ్ళినా మటన్ అదంతా చేయడం అంటే ఒక లెక్క అనుకోండి. చూడండి, అక్కడ ఆ పోతు కింద నుంచి మనము దాటాలన్నట్టు. అక్కడ నుంచి దాటితే మనకంతా మంచి జరుగుతుందని పెద్దల అభిప్రాయం. సో చూడండి ఎంత బాగుందో. అమ్మవారి గుడి చాలా కొంచెం చిన్నగా ఉందని పెద్దగా కడుతున్నారు. సో అక్కడ జనాలు ఎక్కువ ఉండేసరికి అంతా బయటనే తిరిగినాం అన్నట్టు. లోపలికి అయితే ఒక దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టేది కూడా బయటనే, అక్కడ చూడండి. కొబ్బరికాయ కొడుతున్నాను నేనే అది. ఇంకా ఇదంతా బయట ప్లేసెస్. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. బయట అంతా ఓపెన్ ప్లేస్, అంతా చాలా బాగుంది. గుడి అయితే పెద్దగా కడుతున్నారు ఇప్పుడైతే, చాలా బాగుంది. చూడండి, ఇది గుడి పెద్ద కడుతున్నారు. చూడండి ఒకసారి, ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా పెద్ద కడుతున్నారు. చూడండి, ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నట్టు ఫ్రెండ్స్. అక్కడ జాతర కూడా జరుగుతుంది. చూడండి, ఆ పోతు దగ్గర